హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు మూవీ ఇన్సైడర్. హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ. ఇండియన్ 2, అదే అండి భారతీయుడు 2, డైరెక్టెడ్ బై శంకర్ గారు. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది. అసలు ఎలివేషన్ ఎలా ఇస్తారంటే ఈ మూవీలో కమల్ హాసన్ సీన్స్ చాలా అంటే చాలా ఎలివేషన్ చేశారు. నా నోటితో చెప్పడం ఎందుకు కానీ ఒకసారి చూసి దర్శించుకోండి. ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే ఈ మూవీ నిజంగానే శంకర్ గారు తీసారా లేకపోతే శంకర్ గారు నేమ్ చెప్పుకొని ఎవరైనా తీసారా అని డౌట్ అయితే నాకు వచ్చింది. ఇక డీటెయిల్డ్ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఇంకా మంచి కంటెంట్ మళ్ళీ వస్తాం. ఇంకా స్టోరీ ఏంటంటే సిద్ధార్థ అండ్ వాళ్ళ గ్యాంగ్ ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ ఉంటారు. సొసైటీలో ఉన్న అన్యాయం గురించి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఇంకా దాన్ని ఆపాలని ట్రై చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళతో అవ్వదు. సో ఆ కరప్షన్ని వెళ్ళగొట్టాలి అంటే మళ్ళీ మన తాత రావాలి అనుకుంటారు. ఐ మీన్ దట్ భారతీయుడు మళ్ళీ రావాలి అని #కమ్బ్యాక్ ఇండియా అని వైరల్ చేస్తారు. అయితే సిద్ధార్థ వాళ్ళ గ్యాంగ్ కోసం సేనాపతి వస్తాడా రాడా, వచ్చాక కరప్షన్ని ఎలా పోగొడతాడు అన్న దాని మీద ఈ స్టోరీ మొత్తం ఉంటుంది. కమల్ హాసన్ ఫైట్స్లో మర్మకళలు చూపిస్తారండి. చాలా ఎలివేషన్ అండ్ ఓవర్గా ఉంటుంది. ఎందుకులేండి చెప్పడం, ఒకసారి చూసి దర్శించుకోండి, చెప్పాను కదా. ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ వస్తే కొంచెం స్క్రీన్ టైం అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా స్క్రీన్ ప్లే అయితే వెరీ బ్యాడ్, చాలా బ్యాడ్గా ఉంది. మళ్ళీ దీనికి భారతీయుడు 3 కూడా వస్తుందంట కమింగ్ సూన్. సో అందుకేనేమో ఇది కొంచెం ల్యాగ్గా తీశారు. అంటే ఫైట్స్ ఎక్కువగా పెట్టడం, ఫైట్స్కి ఎలివేషన్ ఇవ్వడం లాంటివి చేశారు. ఇందులో అయితే అంత స్టోరీ ఏముండదు. ఇంకా చెప్పాలంటే సిద్ధార్థ అండ్ వాళ్ళ గ్యాంగ్ స్టోరీ బాగుంది. ఎప్పుడైతే సేనాపతి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి కొంచెం స్క్రీన్ ప్లే అనేది చాలా బ్యాడ్గా ఉంది. ఆ మర్మకలకి ఒక నమస్కారం శంకర్ గారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఈ మూవీ? ఎస్, చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఇది నా ఒపీనియన్. ఒకవేళ మీరు చూసినంటే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. నా రివ్యూస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.